వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్కు 600 కోట్లు విడుదల. కావ్యపురుషుడు శ్రీరాముడే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి. శంషాబాద్ ఎయిర్పోర్టులో బెంగళూరు వెళ్లవలసిన 150 మంది ప్రయాణికులు ఆందోళన. హత్య సినిమా సన్నివేశాలు వైరల్. సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 5గురిపై కేసు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి 600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరొక 400 కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీనితో ఇప్పటి వరకు ఈ పథకానికి మొత్తంగా 788 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని, అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారతదేశంలో సనాతన ధర్మానికి అయోధ్య మూలక్షేత్రమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అయోధ్యలో జరిగిన సాహితీ ఉత్సవంలో ఆయన ప్రసంగిస్తూ శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడని, ఆయన గురించి రచనలు చేసిన వారు గొప్ప వ్యక్తులైపోతారని వాల్మీకి నారదుడు చెప్పడాన్ని ప్రస్తావించారు. 2016-2017లో కేవలం 2.34 లక్షల మంది అయోధ్యను సందర్శించగా నేడు ఒక్కరోజుకే 2.50 లక్షల మంది వస్తున్నారని, 2024లో ఇక్కడి రామాలయాన్ని 16 కోట్ల మంది దర్శించారని వివరించారు యోగి ఆదిత్యనాథ్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంకా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లవలసిన 150 మంది ప్రయాణికులు ఫ్లైట్ ఆలస్యం కావడంతో అధికారులపై మండిపడ్డారు. ప్రయాణికులకు అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ నుంచి ఫ్లైట్ రాకముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారని గొడవపడ్డారు. ఫ్లైట్ ఆలస్యానికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి వెయిట్ చేయించడం ఎందుకని అధికారులను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 5గురిపై కేసు నమోదు చేశారు. హత్య సినిమాలో తనతో పాటు తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని అందులో పేర్కొన్నారు. A1గా వైఎస్ అవినాష్ అన్న యూత్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్పై కేసు నమోదు చేశారు. A2గా వైకాపా సోషల్ మీడియా కడప అడ్మిన్పై కేసు నమోదు చేశారు. హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రైటర్తో పాటు మరికొందరిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కుమార్ అనే వ్యక్తి వైకాపా వాట్సాప్ గ్రూప్లో హత్య సినిమాకు సంబంధించిన సన్నివేశాలు వైరల్ చేస్తున్నాడని సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటి వద్ద పలువురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పారు. దీనితో పోలీసులు BNS IT యాక్టు 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ 2 రోజుల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చూసారుగా, ఇవే వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.